అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన జనగాం PS న్యూస్లో క్రైమ్ నెంబర్ 677 చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ ఒక సిస్టర్ ఒక 6 నెలల క్రితం నుంచి ఒక ఎక్యూడ్ దోష నివారణ పూజలు చేస్తానని చెప్పేసి వాళ్ళకు మూఢనమ్మకం కలిగించి వాళ్ళ దగ్గర సుమారు దఫాలుగా 55 లక్షలు చీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే యొక్క ఆమె ఎవరి దగ్గర అయితే విక్టిమ్ బాధితురాలు ఎవరి దగ్గర అయితే మోసపోయిందో ఆమెను గుర్తించడం జరిగింది. ఈరోజు మన జనగాం పట్టణంలో వెహికల్ చెక్ చేస్తుందంటే సిఐ దామోదరి ఆధ్వర్యంలో ఈరోజు మనకు వాళ్ళు పట్టబడడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 30 తులాల బంగారం, 21,60,60,000 వర్తు వలది, అదేవిధంగా 20 తులాల వెండి, విధంగా ఒక చిట్టి 4 తులాల 6 గ్రాముల బంగారం ముత్తూట్ ఫ్యాన్లో పెట్టినట్టుగా, అదేవిధంగా 2 డాక్యుమెంట్స్, తర్వాత ఒక ఎర్టిగా కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బంగారం అంతా కూడా ఎవరైతే విక్టిమ్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు తమ కోసం చేయించున్నట్టుగా తెలిసింది. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం కన్ఫెషన్ తీసుకొని వాళ్ళందరూ కూడా అఫెన్స్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ యొక్క ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ భట్టు నాగదేవితో పాటు ఆమె భర్త పాముకుంట్ల సందీప్, తర్వాత ఆ భర్త వాళ్ళ ఫ్రెండ్ మెతుకు గణేష్, అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్స్ 2 గుగులోతు నవీను, గుక్యా గణేష్ 5గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఈ యొక్క చీటింగ్ కేసుని ఇంత తొందరగా డిటెక్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ఏసీపీ జనగాం SHO దామోదర్ రెడ్డి మరియు వారి సిబ్బందిని సిపి గారు ప్రత్యేకంగా అభినందించారు. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మళ్ళీ ఒక్కసారి వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తారు. ఇంకో దగ్గర కూడా జనగాంలో 15 లక్షలు తీసుకున్నామని చెప్పి పూజలు చేస్తామని, దోషం పోగొడతామని ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళని నమ్మకండి. ఇటువంటి వారి యొక్క సమాచారము పోలీస్ శాఖ వరకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేక 100కు డయల్ చేసి చెప్పాలని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.